దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సర్వభూమిని దేవుడు సృష్టించాడు. ఈ భూమి మీద సముద్రంని ఆయన సృష్టించాడు. సముద్రములోను భూమిలోనూ ఉన్నటువంటి జంతువులు, పక్షులు, పశువులు, రకరకాల జీవం కలిగిన ప్రతి వాటిని ఆయన సృష్టించి వాటిని పోషిస్తుంది ఆయనేనండి. ఈ సర్వమును ఆయన కలుగు చేసి ప్రాణమున్న ప్రతిదానికి ఆహారం పెట్టి పోషిస్తూ సంరక్షిస్తూ ఉన్నాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము 136వ కీర్తన 25వ చరణములో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు అంటండి. మరి ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించబడిన మనకి ఆయన ఆహారం ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడండి. ఖచ్చితంగా ఇస్తాడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నీవు కలత చెందుతున్నావు? నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను, నా బిడ్డలకు సరైన ఆహారం నేను పెట్టుకోలేకపోతున్నాను, సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదంతో నేను ఉండలేకపోతున్నాము, అయ్యో మాకు ఆహారం దొరకదేమో అన్న సందేహంలో, భయంలో నువ్వెందుకుంటున్నావు? సహోదరుడా, సహోదరి, దేవుడు సమస్త జీవులకు ఆహారం ఇచ్చువాడు కదా. మరి ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో సృజించబడిన నీవు నేను, మనకి ఆయన ఆహారం పెట్టడా? ఖచ్చితంగా ఆహారం పెడతాడండి. ఆకాశ పక్షుల్ని ఆయన పోషిస్తున్నాడు కదా, మరి నిన్ను నన్ను పోషించడా? ఎందుకు నువ్వు అంత అధైర్యంగా ఉన్నావు? ఎందుకు ఇంత పిరికితనంగా ఉన్నావు? ఎందుకు ఇంత వేదనలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఇంత భయాందోళన నువ్వు చెందుతున్నావు? నా బిడ్డలను నేను పోషించుకోలేనేమో, వారికి సమృద్ధికరమైన ఆహారాన్ని నేను పెట్టలేనేమో, అయ్యో మేము పస్తులు పడుకోవాల్సి వస్తుందేమో అని నువ్వెందుకు భయపడుతున్నావు? నో, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన సకల జీవులకు ఆహారము సమృద్ధిగా ఇచ్చేవాడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కానాను యాత్రలో వారి కడుపు నింపుట కొరకు, వారి ఆకలి తీర్చుట కొరకు 6 లక్షల కాల్బలం, దాదాపుగా పశువులు, పక్షులు ఇవన్నీ కలిపి చాలా లక్షలు ఉన్నాయండి. వాటన్నిటిని తృప్తిపరచడానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆకాశాన్ని చీల్చాడండి. ఆకాశాన్ని చీల్చి మన్నాను కురిపింపచేశాడు. వారిని సమృద్ధిగా 40 సంవత్సరాలు పోషించాడు. ప్రియులారా, 40 సంవత్సరాలు పోషించాడు. వారి త్రాగటానికి బండని చీల్చి నీటినిచ్చాడు, కొన్ని లక్షల డ్రమ్ముల నీళ్లను. అంతటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. క్రీడ సహోదరులారా, మీరెందుకు భయపడుతున్నారు? కలవరం చెందుతున్నారు, దిగులు చెందుతున్నారు? వద్దు, కలత చెందొద్దండి. దేవుడు సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు. దేవుడు సర్వమును సృష్టించి పోషిస్తూ ఉన్నటువంటి పోషకుడు, పోషాధారకుడు ఆయన నిన్ను నన్ను పోషించువాడు. మన బిడ్డలను ఆయన పోషించువాడు. ఇటు భూ సంబంధమైన శరీరానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఇస్తాడు. నిత్య జీవానికి కావాల్సినటువంటి ఆయన శరీరం అనే ఆహారాన్ని మనకి ఇచ్చాడండి. జీవాహారం అయిపోయాడు మన కొరకు దేవుడే నరావతారిగా యేసుక్రీస్తు వారనే నామధేయంతో వచ్చి మన కొరకు జీవాహారంగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఆ జీవాహారాన్ని మనము తింటే నిత్యము జీవిస్తాము, తృప్తి పొందుతూ ఉంటాము, నిత్య రాజ్యములో మనం ఉంటాము, అంత్య దినమున మనం లేపబడతాం, ఆయనలో నిలిచి ఉంటాం, బహుగా ఫలిస్తాం. ప్రియులారా, మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. సర్వజీవులకు ఆయన ఆహారం పెడుతున్నాడు. నీకు, నాకు, మనందరికీ ఆయన సమృద్ధిగా ఆహారం పెట్టి తృప్తిపరుస్తాడు. ఇటు శరీరానికి కావలసినటువంటి ఆహారాన్ని పెడతాడు, అటు ఆత్మకు కావలసినటువంటి ఆహారమును, అనుదిన జీవాహారమును సిద్ధపరుస్తూ ఈ విశ్వాసయాత్రలో మనల్ని ముందుకు నడిపి మనల్ని తృప్తిపరుస్తారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.